విజయ సంకల్ప యాత్ర కొమరం భీం యాత్ర ఇది బాస్రా నుంచి ప్రారంభమైంది. మరి యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి బాల్కొండ నియోజకవర్గం అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దినేష్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఇంకొక మన శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ రెడ్డి గారికి, భూమన్న గారికి, రంగారెడ్డి గారికి, వెంకటరాములు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, కమ్మరపల్లి గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విజయ సంకల్ప యాత్ర, ఈ యాత్ర 20వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా 5 ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమైంది. మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ యాత్రను ప్రారంభించారు. కృష్ణా నది ఒడ్డు నుంచి యాత్రను ప్రారంభించారు. మా పాలమూరు పార్లమెంటు నుంచి మన 5 ప్రాంతాల నుంచి కొనసాగుతున్న యాత్రలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యాత్రకు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మరి 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి, దేశ ప్రజలకు వారు అందించినటువంటి సేవలు, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మన రైతుల అభివృద్ధి కోసం, మన మహిళల అభివృద్ధి కోసం, మన యువకుల కోసం, అన్ని వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రణాళికాబద్ధంగా 2047 కల్లా వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం తీసుకొని, వికసిత్ భారత్ అంటే 2047 కల్లా మన యొక్క దేశం స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు మనం పూర్తి చేసుకుంటాం. ఆ వచ్చే 23 ఏళ్లలో 2047 మనం చేరుకునే లోపు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక వికసిత్ భారత్ అనే సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు, మన నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వైపు చూస్తున్నాయంటే, ఈరోజు కరోనా సమయంలో కానీ ప్రపంచమంతా కరోనా వచ్చి, కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి తరుణంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి మన భారతదేశం, మరి కోట్లాది మంది చనిపోతారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, మరి కోట్లాది మంది భారతదేశంలో చనిపోతారు ఈ యొక్క మహమ్మారి వల్ల అనేటటువంటి పెద్ద ఎత్తున మరి ఆ రోజు ప్రచారం జరిగింది. నరేంద్ర మోదీ గారు మనకందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపి ఒక విశ్వాసాన్ని మన లోపల పెంచి మన అందరికీ కూడా మహమ్మారిని, మనం ఈ యొక్క కరోనా మహమ్మారిని పారదోల్దాం. ఈ కరోనా మహమ్మారికి వెంబడే మరి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించి కరోనా టీకాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహించి మన దేశంలో కరోనా టీకాలను మరి తయారు చేయించి మన ప్రజలకు అందరికీ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాళ్లకు మరి కరోనా టీకాలు వేయించి, రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఆ టీకాలను మోదీ గారి టీకా అన్నారు. అది మంచినీళ్ళు ఏమీ లేదన్నారు. మరి అటువంటి ఒక నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి అవుతారంట అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వ్యాక్సిన్ ప్రజలందరి ప్రాణాలు కాపాడడానికి నరేంద్ర మోదీ గారు స్వయంగా తన వ్యాక్సిన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి
నాయకుడు నరేంద్ర మోదీ గారు అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోరాదు, అది మోడీ టీకా అనేటటువంటి మాటలు చెప్పినటువంటి ఒక అవగాహనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. దేశమంతా అల్లకల్లోలంగా ఒక పక్క ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించినాయి ఆనాడు. ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి మహమ్మారి కరోనా ఎదుర్కోవడమని కాదు, ప్రపంచ దేశాల అనేక దేశాలకు ఈ టీకాలను అందించి సహాయం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని పెద్ద ఎత్తున మరి ఎక్కడున్నా నరేంద్ర మోదీ గారు భారతదేశంలో మన ప్రధానమంత్రి కావాలి, ఇటువంటి నాయకుడు మరి భారతదేశానికి ఉన్నందుకు కూడా భారతీయులు గర్వపడాలని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని ఓసారి ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు ఏంటి కష్టాలు పడ్డారు. మనం బయటికి వెళ్ళాలంటే మూతులకు బట్టలు కట్టుకొని బయటికి పోయినాం, మాస్కులు లేకుండా బయటికి పోలే. ఏ పనికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా బయటికి పోకుండా ఇండ్లనే ఉండిపోయినాం. నలుగురం కూర్చొని మాట్లాడుకోలే, ఒకరికొకరు దూరంగా కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చింది అన్నాడు. అటువంటి కష్ట సమయంలో పనులు లేక ఉపాధి లేక పేదవాళ్ళు ఆకలితో నిద్రపోకూడదని ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా ఉచిత రేషన్ అందించినటువంటి నాయకుడు. 6 నెలలు ఉచిత రేషన్, పప్పు, నూనె, బియ్యము, అదేవిధంగా నెలకు 500 రూపాయల వారి అకౌంట్లో 6 నెలలు వేసినటువంటి నాయకుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క పేద కుటుంబానికి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు అందిస్తున్నారు. వచ్చే 5 ఏళ్ల వరకు కూడా ఆ యొక్క పథకం కొనసాగుతుంది. ఉచితంగా రేషన్ బియ్యం పేదవాళ్లకు అందిస్తామని నరేంద్ర మోదీ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. ఆ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొని ఆ పొగకు కళ్ళు దెబ్బతింటున్నాయి, ఆ పొగకు ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఆడపిల్లలు మా చెల్లెలు అక్కలతో చిన్న వయసులోనే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారని ప్రతి పేద ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అందజేసిండు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నా అక్క చెల్లెల్ని ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకందరికీ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఈ దేశంలో 10 కోట్ల మంది మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఉచిత రేషన్ బియ్యాన్ని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యాన్ని అందజేస్తా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంఘాలు ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్లకు ముద్రా లోన్లు, ప్రతి ఒక్క అక్క చెల్లి లక్షాధికారి కావాలి, వాళ్ళందరూ చిరు వ్యాపారాలు చేసుకోవాలి, తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వాలనేటువంటి పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా మీకు లోన్లు ఇప్పించి మరి మహిళలు పెద్ద ఎత్తున ఆర్థికంగా స్వావలంబన పొందాలి. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్వతంత్రం అయినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుందని నమ్మినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఇలా పెద్ద ఎత్తున మహిళా సంఘాల మహిళలకు లోన్లు ఇప్పించే కార్యక్రమాన్ని, పావుల వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండు. పెద్ద ఎత్తున మహిళలకు లోన్లు అందిస్తా ఉన్నారు. దాదాపు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతి సంఘానికి సాయం చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతన్నలకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 2000 3 సార్లు సంవత్సరానికి 6,000 రూపాయలు రైతన్నలకు కిసాన్ సమ్మాన్ నిధి కింద వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తూ ఈ రోజు యూరియా, డిఏపి ఇతర ఎరువుల ధరలు పెరిగినాయని వాటి మీద సబ్సిడీ ఇస్తూ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకి 18,000 నుంచి 25,000 వరకు వారికి సబ్సిడీ కింద సహకారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున రైల్వే మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలే కానీ, ఎల్ఈడి బల్బులే కానీ, తాగునీటి వ్యవస్థనే కానీ ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారు గతంలో కేసీఆర్ ఒకటే చెప్పిండు, మాకేమి ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు స్వయంగా ప్రజెంటేషన్ ద్వారా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు.
ఈ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని నరేంద్ర మోదీ గారు అందించిండు గత 10 ఏళ్లలో అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది, ఇంకా 4 రోజులు పోతే అప్పుడే మొదలు పెట్టిండు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు, పక్షపాతం అని. ఆయన అధికారంలోకి వచ్చిందే 2 నెలలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఏమేమి అడిగిండు, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యనన్నది, ఏమి చెయ్యనన్నది చెప్పకుండా కేవలం రాజకీయమైనటువంటి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుట్రతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక దిక్కు బీఆర్ఎస్, బీజేపీ ఒకటని ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు మోసం చేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ అదే పాటను పట్టుకొని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు వీళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఎమ్మడే ప్రధానమంత్రి గారి దగ్గర పోతే ప్రధానమంత్రి గారు సమయం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అండగా ఉంటా, సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పిండ్రు. ఇక్కడ వచ్చి అక్కడనేమో సానుకూలంగా మాట్లాడిండు, సానుకూలంగా చెప్పిన స్పందించి చెప్పి రాజకీయ రోజు ఓట్లు వచ్చే వరకు ఓట్లు రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క 6 గ్యారంటీలని ప్రజలు మోసం చేసిరు. ఇప్పుడు ఏమంటున్నారు, 6 గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలోనంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశమే లేదు. వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి ఒప్పుకోనే లేదు. ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అదే ముక్కలు అయిపోయింది అలయన్స్ అంతా. ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలని మళ్ళొకసారి మోసం చేయడానికి వస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గ్రహించాలా, వాళ్ళ మోసాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేంద్రంలో వస్తామని చెప్తున్నారు, కేంద్రంలో రాదు కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అడుగడుగునా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ప్రతి గ్రామము, ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి రావాలంటే, ఈ దేశం అభివృద్ధిలోకి రావాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు. ఆపే శక్తి దేశంలో ఎవరికి లేదు. 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కాబోతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మనం ఇక్కడ నుంచి సీట్లను గెలిపించి ఇవ్వాలి. ఇక్కడ మీ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఇంతకు ముందే మాట్లాడుతూ చెప్పింది, ఇక్కడ పెద్దలు పసుపు బోర్డు కోసం తను బాండ్ రాసిచ్చింది ఎన్నికలప్పుడు. ప్రతిపక్షాలు చాలా విమర్శించినాయి, కవితమ్మ కూడా మస్తు విమర్శించింది, ఏమేమో మాట్లాడిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా అరవింద్ ధర్మపురి నరేంద్ర మోదీ గారి దగ్గర చెప్పి, నేను నా రైతాంగానికి మాట ఇచ్చిన అంటే నీ మాట నా మాట అని చెప్పి ఇవాళ పసుపు బోర్డును అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ఇచ్చినటువంటి మాటను చేసే మాటని ప్రజలకు చెప్తుంది, చెప్పిన మాటను నిలబెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎండలో ఉన్నారు మీరంతా, మళ్ళీ ఎన్నికలప్పుడు అందరూ వస్తారు కాబట్టి మీరు అందరినీ కోరేది ఒకటే, రేపటి ఎన్నికలు అరవింద్ గారిని భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు గెలిపియండి. ఇప్పుడే చెప్పిండు ఈ యొక్క బైపాస్ ని కూడా ఇక్కడ నుంచి చేసినామని. ఇట్లాంటి అనేక పరైనటువంటి అభివృద్ధి పనులు నిన్ననే నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలోని 5071 కోట్లతో రైల్వే పనులు మరి శాంక్షన్ చేసి అమలు చేసింది. నిన్న పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. రైల్వే పనులు కానీ, రోడ్ హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ, స్టేట్ హైవేలు నేషనల్ హైవేలుగా మార్చడం కానీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి
ఈ సందర్భంగా మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి జరగాలంటే ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున విద్య, వైద్యం, రోడ్లు, రైతులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదంలోకి రావాలంటే మరి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అరవింద్ ధర్మపురి గారు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉన్నట్టుగానే మనందరి ఆశీర్వాదం నరేంద్ర మోదీ గారికి అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే అందరు రెండు చేతులు ఎత్తండి తల్లి, రెండు చేతులు పిడికిలి బిగించి భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అరవింద్ ధర్మపురి గారు జిందాబాద్. फिर एक बार मोदी सरकार, फिर एक बार अब की बार 400 बार, अब की बार. थैंक यू.